ప్రకృతిలో కొన్ని జీవులు తమ ప్రాణాలని కాపాడుకోవడానికి ఎంచుకునే మార్గాలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని జంతువులు వేగంగా పరిగెత్తగలవు, మరికొన్ని మారు వేషంలో నిపుణులు. కానీ ఈరోజు మనం చూడబోయే జీవులు మాత్రం వేరే లెవెల్. శత్రువుల మీద దాడి చేయడానికి అవి రసాయన బాంబులను, విషపూరిత తుపాకులను వాడతాయి. ఇంతకీ ఆ వింత జీవులేంటి, వాటి రక్షణ వ్యూహాలేంటి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే అంతకంటే ముందు మీరు ఇంతవరకు మన ఈ కొత్త ఛానల్ యాలిఫాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేయండి. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ 700 రీచ్ అయిపోయింది. సో ఇంకా 300 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మనకు మానిటైజేషన్ అప్లై అయిపోతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫాల్కన్ క్యాటర్పిల్లర్. మొదటగా ఫాల్కన్ క్యాటర్పిల్లర్ ఇది చూడ్డానికి చాలా అమాయకంగా ఉంటుంది, కానీ దీనికి ఒక సూపర్ పవర్ ఉంది. తనను ఎవరైనా తినాలని చూస్తే ఇది తన శరీరాన్ని ఉబ్బించి పాము కళ్ళ లాంటి మచ్చలను చూపిస్తుంది. చూడ్డానికి అచ్చం విషపూరితమైన పాము పిల్లలా కనిపిస్తుంది. ఆ భయంతో శత్రువులు దీనిని వదిలేసి వెళ్ళిపోతాయి. ఇది కేవలం ఒక యాక్టింగ్ మాస్టర్ అని చెప్పొచ్చు. అయితే ఇది ఎలాంటి విషపూరితమైంది కాదు, ఇది జస్ట్ ఒక క్యాటర్పిల్లరే. బొంబార్డియర్ బీటిల్. ఇక బొంబార్డియర్ బీటిల్ గురించి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది కేవలం ఒక కీటకం కాదు, అచ్చం ఒక యుద్ధ ట్యాంక్ లా పనిచేస్తుంది. దీని శరీరంలో 2 ప్రత్యేక గదులు ఉంటాయి. శత్రువు దాడి చేసినప్పుడు ఈ 2 గదుల్లో ఉండే రసాయనాలను ఇది క్షణాల్లో కలుపుతుంది. అప్పుడు జరిగేది మామూలు విషయం కాదు. ఆ రసాయనాల మధ్య జరిగే చర్య వల్ల దాదాపు 100 డిగ్రీల సెల్సియస్ వేడితో కూడిన ఒక విషపూరితమైన ద్రవం తయారవుతుంది. ఇక ఆ ద్రవం గన్ నుంచి బుల్లెట్ దూసుకువచ్చినట్లు అత్యంత వేగంతో శత్రువులపైకి దూసుకువెళ్తుంది. హార్నెడ్ లిజార్డ్. హార్నెడ్ లిజార్డ్ చూడ్డానికి ఏదో చిన్న డ్రాగన్ లా ఉంటుంది. ఇది ఇసుకలో కలిసిపోయి దొరకకుండా ఉంటుంది, కానీ దొరికిపోయినప్పుడు మాత్రం ఇది చేసే పని చాలా విచిత్రం. తన కళ్ళలో నుంచి రక్తాన్ని 2 మీటర్ల దూరం వరకు శత్రువు మీద చిమ్ముతుంది. ఆ రక్తం రుచి వాసన చాలా అసహ్యంగా ఉండడంతో ఏ జంతువు దీనిని తినడానికి ముందుకు రాదు. స్పిట్టింగ్ కోబ్రా. సాధారణంగా పాములు కాటు వేస్తాయి, కానీ ఈ స్పిట్టింగ్ కోబ్రా మాత్రం విషాన్ని నీళ్ళలా జిమ్ముతుంది. దాదాపు 3 మీటర్ల దూరం నుంచి శత్రువు కళ్ళ పైన ఇది గురిపెడుతుంది. దీని ప్రధాన ఉద్దేశం శత్రువును తాత్కాలికంగా అంధుడిని చేసి తప్పించుకోవటం. మీరు దానికి దగ్గరగా వెళ్లారంటే అంతే సంగతులు. పోర్కుపైన్. దీనిని ముళ్ళపంది అంటాం. దీన్ని తాకడమే ఒక సాహసం. దీని మీద ఉండే ముళ్ళు గుచ్చుకుంటే అస్సలు వదలవు. ఎవరైనా దీన్ని తినాలని చూస్తే ఆ ముళ్ళు శత్రువుల శరీరంలోకి దిగిపోయి తీవ్రమైన గాయాలు చేస్తాయి. సో దీని రక్షణ కోసం గొడవ పడక్కర్లేదు, జస్ట్ అలా నిల్చుకుంటే చాలు. మ్యాంటిస్ ష్రింప్. సముద్రంలో ఉండే మ్యాంటిస్ ష్రింప్ చూడ్డానికి చిన్నగా రంగురంగుల్లో ఉంటుంది, కానీ దీని పంచ్ చాలా పవర్ఫుల్. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఇది కొడుతుంది. ఆ వేగానికి నీటిలో బుడుగులు వచ్చి పేలుడు లాంటి శబ్దం వస్తుంది. దీని దెబ్బ తగిలితే పీతల చిప్పలు కూడా ముక్కలైపోతాయి. ప్యాంగోలిన్. ప్యాంగోలిన్ చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదైనా జంతువు దీన్ని తినాలని చూసినప్పుడు ఇది అస్సలు భయపడదు. వెంటనే తన శరీరాన్ని ఒక గట్టి బంతిలా చుట్టుకుంటుంది. దీనిపైన ఉండే పొలుసులు చాలా స్ట్రాంగ్ గా ఒక కవచంలా పనిచేస్తాయి. సింహాలు, చిరుతలు కూడా దీన్ని నోటితో పట్టుకోవడానికి ట్రై చేసి చివరకు విసిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. తను ఎవరికి హాని చేయకుండా కేవలం తన రక్షణ కవచంతోనే శత్రువులను ఓడించే ఈ జీవి స్టైలే వేరు. నార్థన్ ఫుల్మారా. ఈ పక్షి ఆత్మరక్షణ పద్ధతి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. దీనికి శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఒక భయంకరమైన పద్ధతి ఉంది. తన మీద ఏదైనా జంతువు దాడి చేస్తే ఇది నోటి నుంచి ఒక రకమైన ఆయిల్, నూనెను శత్రువుల మీదకు విసురుతుంది. నోటి నుంచి ఆ ఆయిల్ వాసన ఎంత ఘోరంగా ఉంటుందంటే అది ఎవరినైనా అంటుకుంటే రోజుల తరబడి పోదు. ఒకవేళ ఆయిల్ వేరే పక్షుల రెక్కలకు అంటుకుంటే అవి ఎగరడం కూడా కష్టమవుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పక్షి పిల్లలు పుట్టిన కొద్దిసేపటికే ఆ ఆయిల్ ను జిమ్మే పద్ధతిని నేర్చుకుంటాయి. ఎక్స్ప్లోజివ్ యాంట్. చీమలంటే మనకు బాగా తెలుసు, కానీ ఇవి మాత్రం చాలా స్పెషల్. వీటిని ఎక్స్ప్లోజివ్ యాంట్స్ అంటారు. శత్రువులు తమ కాలనీ మీద దాడి చేసినప్పుడు ఈ చీమలు వెనక్కి తగ్గవు. శత్రువుని గట్టిగా పట్టుకుని తన శరీరాన్ని తానే పేల్చుకుంటాయి. ఈ పేలుడులో ఒక రకమైన జిగురు లాంటి విషపూరిత ద్రవం బయటకు వచ్చి శత్రువుల మీద పడుతుంది. ఇది చూడ్డానికి చిన్నగా అనిపించిన తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రాణ త్యాగం చేసే ఈ చీమల ధైర్యం నిజంగా గ్రేట్ కదా.
ఇక చివరిగా స్కంక్ గురించి వింటేనే అందరూ భయపడతారు. ఎందుకంటే దీని దగ్గర అసలు భరించలేని దుర్వాసన వచ్చే ఒక కెమికల్ స్ప్రే ఉంటుంది. ఏదైనా జంతువు దీనిని ఇబ్బంది పెడితే ఇది వెనక్కి తిరిగి తన తోకను పైకి లేపుతుంది. వెంటనే ఒక ఘాటైన వాసన వచ్చే ద్రవాన్ని ఆ శత్రువుల మీదకు స్ప్రే చేస్తుంది. ఆ వాసన ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే అది అంటుకుంటే ఎవరైనా సరే పారిపోవాల్సిందే. ఆ వాసన రోజుల తరబడి స్మెల్ వస్తూనే ఉంటుంది. అందుకే జంతువు కూడా దీని జోలికి వెళ్ళడానికి రెడీగా ఉండదు. చూసారు కదా, ప్రకృతిలో ప్రాణాలు కాపాడుకోవడానికి జీవులు ఎంతగా కష్టపడతాయో. ఇందులో మీకు ఏ జంతువు ఆత్మరక్షణ పద్ధతి బాగా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ లో పెట్టుకోండి.